మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రామ్ చరణ్ గారు. నమస్తే ఏపీ. చాలా దూరం నుంచి చాలా శ్రమ తీసుకుని సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి సినిమా అభిమానులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ముందుగా రాజమండ్రి ఇవాళ ఈ జనసముద్రం చూస్తూ ఉంటే నా ఇంకో రోజు గుర్తుకొస్తుంది. మన రాజమండ్రి బ్రిడ్జ్ మీద మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి అక్కడ ర్యాలీ చేసినప్పుడు ఆ జనసముద్రం చూస్తే ఇలాగే ఉంది. అక్కడ కూడా రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ చాలా చేసాం, చాలా రోజులు చేసాం. సో పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్ యూ. ఇవాళ ఇలా వచ్చినందుకు ఇంత బిజీ స్కెడ్యూల్లో వారి మినిస్టర్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన మన సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ అందరికీ, మిగతా మంత్రులందరికీ చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ముందు మీరు ఇక్కడ వెనకాల చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు నిజంగా సినిమా పేరు గేమ్ చేంజర్, అది నిజమే. శంకర్ గారు ఎందుకు పెట్టారో తెలియదు. తెర మీద బహుశా మేము చేసే పాత్ర ఒక గేమ్ చేంజింగ్ పాత్ర, కానీ నిజ జీవితంలో మీ అందరికీ తెలుసు, కేవలం ఏపీలోనే కాదు ఇండియన్ పాలిటిక్స్కి ఉన్న ఏకైక నంబర్ 1 గేమ్ చేంజర్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారే. అలాంటి ఆయన పక్కన నేను నుంచోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జనాల కోసం ఇంత తపన పడి ఇంత ఆలోచించే ఒక వ్యక్తి పక్కన ఆయన జీవించినప్పుడు మేము కూడా ఆయన పక్కనే ఉంటూ ఇలా ఉన్నామని, అదే కుటుంబంలో పుట్టామని మీతో ఇలా పంచుకున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శంకర్ గారు ఎవరిని చూసి ఇలాంటి క్యారెక్టర్స్ రాశారో మీ అందరికీ తెలుసు. నిజ జీవితంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని లాంటి వ్యక్తులు చూసి రాసిన క్యారెక్టర్ అది. సో చాలా థ్యాంక్ యూ. చాలా మాటలు అనుకున్నాను కానీ ఇంకో వేదిక మీద మీరేం అనుకోకపోతే చాలా మాట్లాడతాను. బట్ ఈ ఒక్కసారికి నాకు కూడా వినాలని ఉంది మా డిప్యూటీ సీఎం గారిని, మా ఓజీని. ఓకేనా? థ్యాంక్ యూ బాబు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఎస్ శంకర్, ఒక నిమిషం సార్ చెప్పారు కొన్ని కరెక్షన్స్ ఉంది, నేను దాంట్లో యాడ్ చేసుకుంటాను. ఒక సాంగ్ యాడ్ చేయాలి, 3 ఫైట్ సీక్వెన్స్ యాడ్ చేయాలి అన్నారు. అప్పుడు వచ్చినది ఏ మేరా జగా సాంగ్. ఏ మేరా జగా ఆ టైం మొదలుపెట్ట ఆ థాట్ ఇప్పటి వరకు అది ఏ మేరా జగా అని ఆయన పురి చేస్తున్నారు. మాటకి నిలబడాలి అని నాకు నేర్పించినది పవన్ గారు. ఒక్క మాట ఇస్తే మాటకి నిలబడాలి, అది మాట ప్రాణం ఇచ్చి మాటని నిలబడాలి అని చెప్తున్న పవన్ గారు. ఆయన సో మెనీ ఇయర్స్ ఆయన థాట్ ప్రాసెస్లో ఆయన పక్కన కూర్చొని ఎన్నో చూశాను. He's a man with vision. He loves the people like anything. He loves you all. He will give a life for all of you. That much. ఆయన పదవి కోసమో పవర్ కోసమో కాదు, ఆయన మీకోసమే పెరుగుతున్నారు. బికాస్ ఎవ్రీ టైం ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయనకు ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్కి వెళ్తే అంత పెద్ద హీరో ఎక్కడ వెళ్ళొచ్చు, ఫారిన్ వెళ్ళొచ్చు, జాలీగా ఉండొచ్చు ఆయన కూడా. కానీ ఒక ఫామ్ హౌస్లో ఒక మ్యాంగో కింద పడింది, అది
యాండ్స్ అన్ని ఈట్ చేస్తుంది. అప్పుడు చెప్పా అప్పుడు చెప్పారు అరే అప్పుడు చెప్పారు ఓకే ఐ హ్యావ్ టు టాక్ ఎనీవే ఫైన్. ఒకటే మాట చెప్తాను సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ బీయింగ్ దిస్ పొజిషన్. ఐ డ్రమ్ట్ ఆఫ్ దిస్. నా కళలో ఆ సగం పూర్తి అయింది, మీది కూడా పూర్తి అయిపోతుంది శీఘ్రం, తొందరగా. నేను అది ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ చేంజర్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. దాంట్లో 2 క్యారెక్టరు. రామ్ నందన్ ఒక క్యారెక్టరు. రామ్ నందన్ ఏం చేస్తున్నారంటే పవన్ గారు ఫీల్డ్లో ఏం చేస్తున్నారో అది ఆన్ స్క్రీన్లో చేస్తున్నారు. సూర్య గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. దయచేసి అందరినీ క్రమశిక్షణ పాటించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టు ఆల్ గేమ్ చేంజర్ గురించి చెప్పాలంటే ఇది ఒక వార్ బిట్వీన్ బ్యాట్. ఓ మై గాడ్. ఓకే, సంక్రాంతికి మూవీ వస్తుంది, తప్పకుండా చూడండి. ఎక్కువ ఖర్చు పెట్టి మంచి కాన్సెప్ట్లో బ్రహ్మాండంగా మూవీన శంకర్ గారు డైరెక్ట్ చేశారు. తమన్ గారు మ్యూజిక్ అదిరింది. సీన్స్ చూశాను, సీన్స్ ఒక్కొక్క సీను అదిరింది. నాకు రామ్ చరణ్ గారికి ఉన్న ఫేస్ ఆఫ్ సీన్స్ పండుగ చేసుకోండి ఫెంటాస్టిక్గా వచ్చింది. రామ్ చరణ్ గారు డాలస్లో ఒక ఈవెంట్ జరిగింది. అక్కడ సుకుమార్ గారు చెప్పారు, రామ్ చరణ్ గారు యాక్టింగ్కి ఈ మూవీలో అవార్డు వస్తుంది, తప్పకుండా చూసుకోండి. ఓకేనా? అప్పటి నాని ఒక క్యారెక్టర్ అండి, బ్రహ్మాండంగా చేశారు, అదిరేశారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గ్రేట్ మెసేజ్ టు ద పబ్లిక్ విత్ గ్రేట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎన్నో మాట్లాడాలి, బట్ సీయింగ్ ఆల్ దిస్ ఐఎమ్ స్పీచ్లెస్ నౌ. సంక్రాంతికి మూవీ వస్తుంది, ఎంత హిట్